ముందుగా చెప్పాలంటే పోలీసులు ప్ర మన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రకటించిన హ్మ్. తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలని ఖండించి, నాకు ముందు పోలీసులు చెప్పలేదు. ఆ! తర్వాత నాకు రావద్దని ఎవరు చెప్పలేదు థియేటర్‌కి. దాని తర్వాత చనిపోయిన విషయం గూడా నేను మార్నింగ్ వరకు నాకు తెలీదు. ఎందుకంటే నేను మామూలుగా నాకు ఇంటికొచ్చేసి అంటే ఆయన వెళ్ళిందే 9:35కి థియేటర్‌కి వెళ్ళాడు. హ్మ్. సో, వెళ్ళినాక ఇంటికొచ్చేసరికి లేట్ అయింది. ఫోను అక్కడ పడేసి తను మార్నింగ్ వరకు లేపొద్దని చెప్పి పడుకునేసాడు. హ్మ్. నైటే వాళ్ళ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ అంటారు. హ్మ్. ఆయనకి తెలుసు. కానీ ఆయన నాకు మార్నింగ్ నేను లేపొద్దన్నాను కాబట్టి మార్నింగ్ చెప్పాడు. మార్నింగ్ తెలిసింది అని చెప్పాడు. యాక్చువల్‌గా రేవతి భర్త గూడా హ్మ్. నాకు 12 గంటలకు తెలిసిందనేది రేవతి భర్త కూడా చెప్పాడు. 12 గంటలకి మా ఫ్రెండ్‌కి తెలిసింది. నాకు 3 గంటలకు తెలిసిందని వీడియోలో నేను గూడా విన్నాను. ఆయన ఆహా! వీడియోలో. ఓకే సార్. అంటే భర్తకే రాత్రి 3 హ్మ్. గంటలకు తెలిసినప్పుడు అల్లు అర్జున్‌కి ఎలా తెలుస్తుంది? అవును సార్. ఇద్దరు చనిపోయినారని వెళ్ళి అతనికి చెప్పడానికెళ్తే అలో చేయలేదు. ఏసీపీని అలో చేయలేదు లోపలికి. చివరికి డీసీపీ వెళ్ళి మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సొస్తదని బెదిరించినాకనే అల్లు అర్జున్ బయటకొచ్చాడు. అప్పుడు ఇంకొక మాట గూడా అన్నాడని అక్బరుద్దీన్ అన్నాడు. చచ్చారా? అయితే మన సినిమా హిట్ అని ఆ! గూడా అన్నాడు. ఇలా అదే ఒక సార్. నెరేటివ్ అంటే హ్మ్. అల్లు అర్జున్ ఎంత దుర్మార్గుడు, అల్లు అర్జున్ ఎంత హ్మ్. ఘోరమైన క్రూయల్ ఫెలో అన్న నిరూపించడానికి కోసం ఒక నెరేటివ్‌ని వీళ్ళు తీసుకొచ్చినట్టుగా అర్థమైంది. ఇప్పుడు దాన్ని కౌంటర్ జేయడానికి అల్లు అర్జున్ ఏమో స్వయంగా వచ్చి మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన ముందస్తు కాదు, ఇంటీరియం బెయిల్ మీద ఉన్నాడు. కండిషన్ బెయిల్ మీద ఉన్నారు. కాబట్టి ఈ కేసు గురించి బయట ఎక్కువగా మాట్లాడితే అది రేపొద్దున బెయిల్ రద్దుకి దారితీస్తది హ్మ్. కాబట్టి అతను చెప్పుకోలేని పరిస్థితి. హ్మ్. అయితే ఫ్యాన్స్ కూడా ఒక రకంగా డైలమాలో ఉన్నారు. ఎందుకంటే ఫ్యాన్స్ మీద ఆల్రెడీ కేసులు పెడుతున్నారు. ఫ్యాన్స్ పోస్టులు పెడితే కేసులు పెట్టారు. అల్లు అర్జునే స్వయంగా ఫ్యాన్స్‌తో మీరు ఆహ్, ఇతరులని అంటే హ్మ్. మనల్ని విమర్శించే వాళ్ళని ప్రతి విమర్శ ఏం ప్రతి చేయొద్దు విమర్శ అన్నట్టు. అంటే అవును సార్. వ్యక్తిగతంగా ఆ! అటాక్ చేసే విధంగా చేయకండి. హ్మ్. ఎవరన్నా చేస్తుంటే కూడా చర్య అవును. తీసుకుంటామని కూడా ఆయన పిలిపిచ్చాడు. హ్మ్. సో, ఈ క్రమంలో ఏమైందంటే పోలీస్ వెర్షనే బయటికి ఇప్పటివరకు జనం నమ్మేవాళ్ళేందంటే మనం కళ్ళ ముందు ఏది చూపిస్తే ఏదుంటే అది అది. నమ్ముతారు. అవును సార్. ఇన్ ద ఫ్రేమ్, ఔట్ ఆఫ్ ద ఫ్రేమ్ అంటారు సినిమా హ్మ్. లాంగ్వేజ్‌లో. ఫ్రేమ్‌లో ఉన్నదాన్ని నమ్ముతారు. హ్మ్. ఫ్రేమ్‌లో లేకపోతే మనం నమ్మం. అవును అది సార్. జనాలకి అది ఆ విధంగా సైడ్ తీసుకునేసారు. అల్లు హ్మ్. అర్జున్ తప్పని కొంతమంది, కాదని కొంతమంది అలాగా సైడ్ తీసుకున్నారు. అయితే ఇక్కడ ఇప్పుడేమైందంటే ఒక కొత్త వీడియో బయటకొచ్చింది. ఆ హ్మ్. వీడియో ఎవరు పెట్టారంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీసుకొచ్చారు. హుహు. ఎందుకంటే ఇక్కడ అందరూ వీడియోలు తీస్తున్నారు ఆ రోజు. అభిమానులందరూ హ్మ్. గూడా వీడియోలు తీస్తున్నారు గదా! అవి ఇప్పుడు కలెక్ట్ చేశారు. ఓహ్! కలెక్ట్ చేస్తే మామూలుగా పోలీసులు చెప్పిన దాని ప్రకారం అల్లు అర్జున్ ఆహ్, నేను ఆ వీడియో గూడా చూసాను. ప్లస్ ఇప్పటికి గూడా పోలీసుల ట్విట్టర్ హైదరాబాద్ పోలీస్ ట్విట్టర్ దీంట్లో జడ్జ్ యువర్ సెల్ఫ్ అని కింద వీడియో ఉంది. హుహు. ఇప్పటికి గూడా చూడొచ్చు. హుహు. ఆ వీడియోలో క్లియర్‌గా అల్లు అర్జున్ 9:28 నుంచి 9:34 వరకు మెట్రో స్టేషన్‌లో ముషీరాబాద్ మెట్రో స్టేషన్‌లో ఉన్నాడు. హ్మ్. ఆ వీడియోలో టైమ్ లైన్ ఇచ్చారు క్లియర్‌గా. ఇప్పుడొచ్చిన వీడియోలో ఈ కొంతమంది అబ్బాయిలు ఈ బాబుని ఎత్తుకొని బయటకొస్తున్నారు. ఆహా! థియేటర్‌లో నుంచి ఓకే. బాబుని హ్మ్. తీసుకొని ఇట్లా పట్టుకొని నలుగురు హ్మ్. బయటకొస్తున్నారు. అక్కడ టైం ఎంతుంది? 9:16 9 గంటల 16 16 నిమిషాలు. నిమిషాలు. సో, 9:16కి అల్లు అంటే అర్జున్ అల్లు అర్జున్ ఎక్కడున్నాడు? ఆ! థియేటర్‌కే రాలా. అవును సార్. మెట్రో కరెక్ట్. దగ్గర హ్మ్. వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే మెట్రో దగ్గర 9:28 నుంచి 34 30 నిమిషాల హ్మ్. వరకు పోలీసు వీడియో ప్రకారం మెట్రో దగ్గరుంటే హ్మ్. 9:16కే ఈ బాబు తీసుకొచ్చారంటే ఏంటి హ్మ్. అర్థం? అల్లు అల్లు అర్జున్ అర్జున్ ఎంటర్ గాకముందే ఇక్కడ ఆ తొక్కిసలాట ఇన్సిడెంట్ జరిగింది. జరిగింది. అవును సార్. హ్మ్. రెండోది తొక్కిసలాట అంటే చాలామంది ఏమనుకుంటున్నారు? పెద్ద ఎత్తున వెళ్ళిపోయారు. ఆమె కింద పడిపోయింది. హ్మ్. ఆమెను తొక్కేసారని. హ్మ్. తొక్కిసలాట జరగలే. అది కూడా పోలీసులే చెప్తున్నారు. అక్కడ ఏం జరిగిందంటే క్రౌడ్ ఎక్కువయ్యేసరికి హ్మ్. గాలి ఆడలేదామె. ఊపిరి ఊపిరి ఆడలేక ఆడలేదు. ఆ! ఊపిరి ఆడకుండా బాబు కింద పడిపోయారు. ఊపిరి ఓహ్! ఆడలేదు. హ్మ్. ఈయన కూడా భర్త కూడా ఏం చెప్తున్నాడు, అసలు నేను లోపల లేను. నేను పాప బయటున్నాము. ఆమె హ్మ్. లోపలికి ఎళ్ళిపోయింది. ఆమె బాబుని తీసుకొని లోపలికెళ్ళిపోయింది. తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. గందరగోళం అయింది. నేను పాపని తీసుకొని ఇంటికెళ్ళి పాపని డ్రాప్ చేసి మళ్ళీ వచ్చాను.
మళ్ళీ వచ్చినాక తెలిసింది ఇట్లా హాస్పిటల్కి తీసుకెళ్ళాలని, హాస్పిటల్కి వెళ్ళాను అనేది ఆయన చెప్తున్నాడు. అంటే ఇక్కడ అల్లు అర్జున్ రాకముందే ఈ తొక్కిసలాట్లో అంటే ఆ గుంపు ఎక్కువ అవడంతో ఆమె ఊపిరి పీల్చుకోలేక సఫకేషన్ అంటారు, సఫకేషన్కి లోనయ్యి ఆమె చనిపోయింది. బాబుకు కూడా ఆక్సిజన్ ఊపిరి అందక, ఆక్సిజన్ బ్రెయిన్కి అందక బాబు కోమలోకి వెళ్ళాడు. ఇది జరిగింది. అంటే ఈ వీడియో ప్రకారం 9:16 ఇది 16 నిమిషాలకే బయటికి తీసుకొచ్చారు. అంటే అంతకుముందు ఒక 2-3 నిమిషాలు ముందు జరిగి ఉంటుంది కదా అక్కడ నుంచి రావడానికి. సో క్లియర్గా ఏంటంటే అల్లు అర్జున్ రాకముందే జరిగింది అనేది వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు దీన్ని నమ్మాలా దాన్ని నమ్మాలా అంటే దేన్ని కూడా మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఎవరు నమ్మి మన జడ్జిమెంట్ ఎందుకు ఇవ్వాలి?